పార్టీలో ఎందుకు క్రియాశీలకంగా ఉండాల్సి వచ్చిందంటే బీసీలకు ప్రాముఖ్యత కలిగించిందనే ఒక ఆశతో ఇన్ని సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాను. ఒక జిల్లా అధ్యక్షుడిగా ఇవాళ టీఎన్టీసీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నా. నాకు తెలుగుదేశం పార్టీ ఎటువంటి అవమానకరమైన పరిస్థితులు నెలకొల్పిందంటే దానికి చిన్న ఉదాహరణ, నాకు టీఎన్టీసీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న కోవెలముడి నాని గారు స్టేట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరెవరు వాడికి ఇవ్వటానికి మీరెవరు వాడికి చేయటానికి అని చెప్పి ఒక అక్కస్తో నా మీద విషం చిమ్మే ప్రయత్నం చేసి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. కానీ స్టేట్ కమిటీ నా పనితనాన్ని నమ్మి నన్ను గుర్తించి అదే జిల్లా అధ్యక్షుడి పదవి మళ్ళీ కంటిన్యూ అవ్వమని చెప్పి నాకు లిఖితపూర్వకంగా ఇచ్చారు. నేను అలానే అధ్యక్ష పదవిలో కొనసాగుతూ నా నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో నేను అధ్యక్షులను కానీ పంచాయతీ కానీ అంతా బాగా చేసుకుంటున్న తరుణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎవరికి వచ్చిందా సీటు, ఓసీలకు వచ్చిందా బీసీలకు వచ్చిందా, బీసీలకు వస్తే బాగుండు, బీసీలకు వస్తే తగు న్యాయం జరిగింది, మాకున్న బీసీల్లో సమస్యలు కూడా నెరవేరుస్తారని ఆశపడ్డ తరుణంలో శ్రీమతి పిడుగురాళ్ళ మాధవి అలియాస్ గల్లా మాధవి గారికి టికెట్ రావడం జరిగింది. ఆమె నా రజక సోదరి, బీసీ సోదరి. ఆమెకు టికెట్ రావడంతో ఎంతో సంతోషంతో ఎంతో ఉప్పొంగిపోయాను. నా బీసీ సోదరికి టికెట్ వచ్చింది, నా తోటి బీసీ మహిళకి ముందుకు వచ్చారు పోటీ చేయడానికని. కానీ తర్వాత తెలిసింది ఆమె ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని, తను అగ్రస్థానంలో ఉన్నాడని, తను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని, ఇంకా పలు రకాలుగా వాళ్ళకి అనేక రకాలైన వ్యాపారాలు ఉన్నాయని, హాస్పిటల్స్ ఉన్నాయని, అవి ఉన్నాయని అన్నీ తెలిసింది. అయినా కానీ ఓసీ వర్గం గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు, ఎందుకంటే మనం బీసీలం కాబట్టి మన బీసీల అభ్యున్నతి కోసం ప్రయత్నించాలని చెప్పి బీసీలు మంచి జరగాలని కృషి చేయాలని చెప్పి పాకులాడాను. ఆ క్రమంలో గల్లా మాధవి గారిని ఎన్నోసార్లు ఆమె పార్టీ ఆఫీస్లో కలవడం జరిగింది. ఆమె పెట్టిన ప్రతి ప్రోగ్రాం ఈ 15 రోజుల్లో ప్రతి ప్రోగ్రాంలో నేను నా భార్య ఇరువురం కూడా ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతి క్షణం పార్టీ కోసం ఆమె కోసం కష్టపడి పనిచేస్తుంటే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సమక్షంలో 26 మంది కార్పొరేట్ అభ్యర్థులతో మీటింగు ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్లో ఎంతో ఘోరంగా రామచంద్రయ్య గారు బీసీల పట్ల, మరీ ముఖ్యంగా గౌడ జాతి పట్ల, నేను గౌడ జాతికి సంబంధించిన వాడిని అని చెప్పి మరీ ఎంతో చులకన భావంతో దారుణాతి దారుణంగా మాట్లాడటం, అక్కడ నా మీదకి దాడి చేసే ప్రయత్నం చేయటం, అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ క్యాండిడేట్ కానీ లేకపోతే నా మీద దాడి జరిగేదేమో చెప్పేవాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్ళు సంధించిన ప్రశ్నలకు నేను చెప్పిన సమాధానాలు అటువంటి. నేను ప్రశ్నిస్తే నువ్వు ప్రశ్నించకూడదు, నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు, నువ్వు ప్రశ్నించాల్సినంత అవసరం వచ్చింది, మమ్మల్ని ప్రశ్నిస్తావా అని చెప్పి నా మీదకి భార్యాభర్తలు ఇరువురు కూడా ఎంతో ఘోరంగా ఎంతో అవమానకరంగా మాట్లాడారు. ఈ విషయం అక్కడ ఉన్న 26 మంది వార్డు కార్పొరేటర్ల అభ్యర్థులు అందరికీ తెలుసు. కాకపోతే నాలాగా ధైర్యం చేసి ముందుకు రావడానికి ఎవరు కూడా ఇష్టపడకపోవచ్చు. మీరు మీ మనస్సాక్షిని చంపుకొని అదే తెలుగుదేశం పార్టీలో బీసీలను అవమానిస్తున్న పార్టీలో ఉండరా అనేది అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎందుకంటే గౌడ జాతి ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నదే 10,000 ఓట్లయితే ఆ 10,000 ఓట్లలో ఆ గౌడ జాతి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసే నాలాంటి వ్యక్తిని తొక్కి పక్కన పడేస్తే, మా అంతటా మేమే పక్కకు వచ్చేటట్టు చేస్తే ఇంకా ఎవరు ఈ తెలుగుదేశం పార్టీలో పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో గౌడ జాతిగా ముందుకు వస్తారు? ఎవరు చేస్తారు వచ్చి గౌడ జాతి అభ్యున్నతి కోసం ఎవరు పాటుపడతారు? అరే చివరికి గౌతు లక్ష్మణ గారి వర్ధంతి జయంతులు కూడా చేసుకునే అవకాశం నాకు లేదు. నా పార్టీ ఆఫీస్లో గౌడ జాతి నాయకులు సర్దార్ గౌతు లక్ష్మణ గారి జయంతి వేడుకలు చేసేటప్పుడు కనీసం ఇంటిమిషన్ కూడా చేయరు. అరే ఇదేమిట్రా నాయన, నన్ను పిలవరేంద్రా నాయన, మా కుల నాయకుడికి కార్యక్రమం జరుగుతుంది, నన్ను పిలవరేంద్రా నాయన అంటే అక్కడ ఉన్న కొంతమంది బీసీ సామాజిక వర్గమైన వాళ్ళ చేతే నాకు వార్నింగులు, బెదిరింపులు ఇవన్నీ సర్వసాధారణమైపోయినాయి తెలుగుదేశం పార్టీలో. నేను ఎంతో మానసిక శోభ, ఎన్నో బాధలు అనుభవించుంటే నా చిన్ననాటి స్నేహితుడు, నా శ్రేయోభిలాషి మిత్రుడు వీరిశెట్టి సుబ్బారావు గారు జనసేన పార్టీలో చేస్తున్నారు, నేను తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు. మా ఉమ్మడి కలయికతో ముందుకెళ్దామని చూసాము. కానీ మమ్మల్ని నిలువరించేసి బొమ్మల్లాగా పొగబెట్టినట్టు
ఈ రోజున మేమిద్దరం కూడా తను జనసేన నుంచి నేను తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావడానికి ప్రధాన కారణం మరీ ముఖ్యంగా చెప్పాలంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కొందరు నాయకులు ఆ నాయకుల చుట్టూ ఉన్న చెంచాకాలు తప్పితే వేరే వాళ్ళు ఎవరు లేరు. మీకు మరీ ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1-2 రోజుల తర్వాత కొన్ని పచ్చ కుక్కలు మురుగుతాయి, దానికి కాదట్లేదు. పచ్చ కుక్కలు మురిగి నా మీద విషం చిమ్ముతాయి, దానికి నేను బాధపడట్లేదు. కానీ వీరిశెట్టి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో శ్రీమతి విడుదల రజనీ గారి నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా భార్యను సిద్ధంగా ఉంచానని నేను ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ